శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తకు అతని ఫ్రెండ్ తో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఇద్దరు కలిసి తనపై దాడి కూడా చేశారని తెలిపింది బాధితురాలు. ఇప్పటికే తమ ఆస్తులను కూడా తన భర్త స్నేహితుడు లాక్కున్నాడని వాపోయింది ఆమె. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది. నాకు అతను పట్టినమని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మొదటిగా ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కనిపిస్తోంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితటే విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న డాక్టర్కి అదేవిధంగా పిలిపించి వివాహం జరిగింది. అయితే పెళ్ళైనప్పటి నుంచి అనేక అనుమానాల మధ్య దాంపత్య జీవితంలో ఉన్నప్పటికీ ఆమె ఇప్పుడు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే అంటే భర్త దాసరథికి అదేవిధంగా మన్సూర్కి మధ్య ఒక రకమైన ఇల్లీగల్ అఫైర్ ఉంది. వారి ప్రవర్తన తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఆమె ఇప్పుడు కూడా ఆ సందేహం వ్యక్తం చేయలేదు. అయితే ఈ మధ్య దాసరథి అదేవిధంగా అతని స్నేహితుడు మన్సూర్ ఇద్దరు కలిసి ఈమెను చంపడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానం నేపథ్యంలోనే తెలిసి ఆ ధర్మవరం పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏదైతే గేక్ సంబంధించి అంటే ఇద్దరు మగాళ్ళ మధ్య ఉన్న సంబంధం వారి మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో తన అడ్డు తొలగించుకునేందుకు అదేవిధంగా తన పేరుతున్న ఆస్తులను కాజేసేందుకు ఈ చిత్ర పన్నారని ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పోలీసులు తన న్యాయం చేయాలని ఆమె దాసరథి పైన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆయన స్నేహితుడైన మరో లైన్మ్యాన్ మన్సూరుద్దీన్ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ధర్మవరం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఫిర్యాదు వెనుక కారణం ఏంటి, నిజంగానే ఎవరైతే దాసరథి అదేవిధంగా మన్సూర్ మధ్య అక్రమ సంబంధం ఉందా, వాళ్ళిద్దరూ కలిసి నేను చంపేందుకు ప్రయత్నించాలని దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తే అయితే కొన్ని ఫొటోస్ కూడా ఏదైతే నగలు ధరించడం బంగారు ఆభరణాలతో ఒక ఆడవారిలాగా అలంకరణ చేసుకున్న తీరు కూడా ఆమె ఫోటోల ద్వారా చూపిస్తున్న వైనాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.